24 రోజులుగా సమ్మె చేస్తున్న ఆయుష్ వైద్య విద్యార్థులు మహా ర్యాలీ చేపట్టారు. దశాబ్ద కాలానికి పైగా స్టైఫెండ్లు పెంచకపోగా తమ ఆందోళనను పట్టించుకోకపోవడంతో తమ వృత్తిని అవమానించినట్టే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టైఫెండ్ల విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దాదాపు 800 మంది చేస్తున్నారండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ 24 రోజులు అవుతుంది హంగర్ స్ట్రైక్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన స్పందించలేకపోవడం చాలా అంటే చాలా దౌర్భాగ్యం. ఇలానే చేస్తే ఒక గవర్నమెంట్కి దాదాపు ఒక 20-30 కోట్లు అదనంగా సంవత్సరానికి పడితే ఇవ్వలేకపోతే ఫండ్స్ లేవని చెప్తే అది గవర్నమెంట్ ఒక తెలంగాణ స్టేట్ని ఎట్లా ముందరికి నడిపిస్తుంది? గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. కానీ మేము ఈ యుద్ధం ఆపము. మేము ఇంకా ర్యాలీ చేస్తూనే ఉంటాం. మా ఇంతవరకు మేము ర్యాలీ చేస్తూనే ఉంటాం. మాకు జీవో ఈరోజు ఇస్తాము రేపు ఇస్తామని చెప్పేసి బుకాయింపు మాటలు చెప్పి ఈరోజు వరకు కూడా మాకు జీవో ఇవ్వలేదు. సో మేము ఈరోజు వరంగల్ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల నుంచి, అదేవిధంగా బీఆర్ కేర్ ఆయుర్వేద ఆసుపత్రి నుండి, జేఎస్పీఎస్ హోమియోపతి ఆసుపత్రి నుండి, చార్మినార్ యునాని ఆసుపత్రి నుండి, బేగంపేటలో ఉన్నటువంటి నేచర్ క్యూర్ ఆసుపత్రి నుండి విద్యార్థులు, అవుట్ సర్జన్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు భారీగా తరలి రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి లోపల ఈ యొక్క అసమానతకు వ్యతిరేకంగా, ఈ యొక్క జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఆవేదన అయితే మేము వ్యక్తం చేస్తున్నాం 24 రోజుల నుండి. ఇక్కడ చూస్తుంటే మీకు 3:1 ఫీమేల్స్ రేషియోనే కనిపిస్తుంది. ఆడవాళ్ళు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఏజ్ వచ్చేసి ఆడవాళ్ళ ఏజ్ 25 to 32 ఏజ్ మధ్యలో ఉన్నారు. అంటే మెయిన్లీ పెళ్ళయి పిల్లలు ఉండే ఏజ్. చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చే 13,000తో వాళ్ళందరూ ఎలా బ్రతకాలని గవర్నమెంట్ కోరుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ని బట్టి ఎప్పటి వరకు మీరు చేస్తారు అంటే, మాకు ఆల్రెడీ జీవో నెంబర్ 51 ప్రకారం 2007లో రిలీజ్ చేసిన దాని ప్రకారం మాకు ఆల్రెడీ ఇచ్చారు ఆన్ పార్ విత్ అలోపతి ఇస్తాము అని. అదే ఇప్పుడు కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మా పోరాటం అనేది ఆన్ పార్ విత్ అలోపతి జీవో వచ్చే వరకు కంటిన్యూగా జరుగుతుందండి. ఓకే అన్న.